ఓకే. సంధ్య గారు, శ్రావణ సంధ్య గారు. మీ ఇష్టం ఏదైనా పిలవచ్చు. సో, మీరు నన్ను క్వెషన్స్ కూడా అడగనివ్వటంలా. అంత స్ట్రాంగ్‌గా రిప్లైలు ఉంటున్నాయి. సో, అవి ఎక్స్‌పీరియన్స్ నుంచి అలా వస్తాయి. మీరు అడగండి క్వశ్చన్, నేను ఆన్సర్ ఇస్తాను. మీ క్వశ్చన్స్ ఏమున్నాయి, మీ డౌట్స్ మీకు ఎవరైనా డైరెక్టర్లు గానీ, ప్రొడ్యూసర్లు గానీ, లేదంటే సినిమా ప్రొడక్షన్స్ నుంచి గానీ ఎవరైనా ఇబ్బంది పెట్టడం అలాంటివి ఎప్పుడైనా జరిగినాయా? ఇబ్బంది అంటే కాల్స్ వస్తాయండి. ఇండస్ట్రీ తప్పు అని నేను ఇందాక కూడా అదే చెప్పా, ఎక్కడ తప్పు ఉండదు అని. మనల్ని ఎవరు ఫోర్స్ చేయరు. మనల్ని ఇండస్ట్రీ ఎప్పుడు కూడా ఫోర్స్ చేయదు. నువ్వు ఖచ్చితంగానే ఇది చేస్తే నీకు ఇది ఇస్తాను, ఇది చేస్తేనే అది ఉంటుంది, ఇది చేస్తేనే నీకు అది మిగిలిద్ది అని ఎప్పుడు ఇండస్ట్రీ ఫోర్స్ చేయదు. ఎవరో ఫూలిష్గా వచ్చి మనకు చేసి పబ్లిసిటీ చేసి ఆర్టిస్ట్ను చాలా ఏడిపించి ఇబ్బంది పెట్టి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. నేను ఎవరి పేరు చెప్పట్లేదు, మీకు అర్థమై ఉంటుంది. కానీ ఇండస్ట్రీ ఎప్పుడు అది తప్పు. గర్వంగా ఫీల్ అవుతాను నేనైతే ఇండస్ట్రీలో ఉన్నందుకు. క్యారెక్టర్ ఉందమ్మా చేస్తారా, ఇంత పేమెంట్ ఇస్తామమ్మా చేస్తారా, ఈ ప్రాబ్లం ఉందమ్మా మీకు ఓకేనా, ప్రాబ్లం ఉందా మేము చెయ్యం, ఓకే అండి. ఈ క్యారెక్టరా, ఈ పేమెంట్ మేము చెయ్యం, ఓకే అండి. ఈ క్యారెక్టరా, నాకు ఇష్టం లేదు నేను చేయను, ఓకే అండి. ఇంతకు మించి మమ్మల్ని ఎవరు ఫోర్స్గా జుట్టు పట్టుకొని తీసుకెళ్ళి సినిమాల్లో చూపించేంత, లేకపోతే బయట పబ్లిక్ మాట్లాడుతున్నంత భయంకరంగా అయితే ఇండస్ట్రీ లేదండి. చాలా తప్పు. సో, అదే ఆ డౌట్ మీద చాలా మంది ఉన్నారు. కాస్టింగ్ కౌచ్ అంటారు దాన్ని, బయట కమిట్మెంట్స్. సో, అది క్లారిఫికేషన్ కోసం అడిగాను. అంటే మీకు వాళ్ళకి కూడా తెలియాలి కదా. ప్రతి మనిషికి కమిట్మెంట్ ఉంటుందండి. వర్క్ కమిట్మెంట్ ఉంటుంది, మైండ్ కమిట్మెంట్ ఉంటుంది, బాడీ కమిట్మెంట్ ఉంటుంది, మనీ కమిట్మెంట్ ఉంటుంది. కమిట్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీలో మీరు థింక్ చేసే బ్యాడ్ కమిట్మెంట్ అయితే కానే కాదు. కమిట్మెంట్ అంటే ఒక మనిషి మీద నమ్మకంగా ఒక టైంలో ఒకటి అయిపోతుంది అన్న ఒక వర్డ్ని కమిట్మెంట్ అని పెట్టారు. కమిట్మెంట్ అంటే ఏంటండి? ఇంకా ఓకే దెన్ మీరు ఫస్ట్లో 50 రూపాయలు తీసుకున్నారు. నేను తీసుకున్నాను 75 రూపీస్ నా ఫస్ట్ పేమెంట్. ఎక్స్ట్రా అంటే ఇంక్రీజ్ చేస్తే నేను ఫీల్ అయిన ఫస్ట్ పేమెంట్ రామారెడ్డి గారి చేతుల మీద నుంచి 75 రూపీస్ తీసుకుంటే అసిస్టెంట్గా ఆ రోజు నా ఫస్ట్ పేమెంట్ 75 రూపీస్ నేను గర్వంగా ఫీల్ అయ్యా. ఒక 25 ఇయర్స్ బ్యాక్. సో, ఇప్పుడు మీరు ఎంత ఛార్జ్ చేస్తున్నారు? రెమ్యునరేషన్ 15,000 8,000 పర్ డే. 20,000 తీసుకున్న రోజు కూడా ఉంది. క్యారెక్టర్ ఆఫ్ అంటే డేస్ ఆఫ్ వర్క్స్ని బట్టి, కంపెనీని బట్టి, మన అవసరాన్ని బట్టి. రీసెంట్గా శ్రీరంగపురం అని ఒక మూవీ చేశానండి. నాకు చాలా ఇష్టమైన క్యారెక్టర్, ఒక మేనత్త రోలు. నేను ఇన్ని సంవత్సరాల్లో చేసిన క్యారెక్టర్స్ అన్నీ ఉన్నా నేను అంత వెయిట్ క్యారెక్టర్ ఎప్పుడు చేయలే. రైల్వే స్టేషన్ నాకు క్యారెక్టరైజేషన్ నచ్చుతుంది. ఇది ఒక వెయిట్ ఉన్న క్యారెక్టర్. శ్రీరంగపురం మూవీలో త్రోట్ మూవీ అంతా ఉంటుంది. పెద్దరాయుడు సినిమాలో గనక శోభన గారు, మన మోహన్ బాబు గారి వైఫ్ భానుప్రియ గారికి ఎంత వెయిట్ ఉందో క్యారెక్టర్లో, అంత వెయిట్ ఉన్న క్యారెక్టర్ నేను వర్క్ చేశాను. కానీ సినిమా కొన్ని థియేటర్సే మనకు రావడం, కొన్ని చోట్ల అది ఆడడం, అంత గుర్తింపు రాకపోవడం వల్ల బాధపడ్డా తప్పించి నేను సెల్ఫ్గా నేను చెప్పుకుంటాక నేను ఒక మంచి క్యారెక్టర్ చేశానని చెప్పుకోవచ్చు. శ్రీరంగపురం త్రూఅవుట్ మూవీ ఒక మేనత్త రోలు, మేనత్త రోలు. ఇంకో డౌట్ ఏంటంటే, మీరు ఇప్పటికీ కూడా క్యారెక్టర్ బాగుందంటే బోల్డ్ చేయడానికి రెడీ అని. బోల్డ్ అంటే అంత సెన్సార్ ఒప్పుకున్నంత అయితే నేనేం వర్క్ చేయనండి. ఇప్పుడు రఘుబాబు గారి గురించి మీ అందరికీ ఒక ఆలోచన ఉంటుంది, రఘుబాబు గారు అంటే ఇలా తీస్తారు, రఘుబాబు గారు అంటే ఇలా ఉంటారు అని. కానీ ఆయన చాలా సూపర్ అండి. ఏ మనిషికి ఎంత వాల్యూ ఇవ్వాలి, ఎటువంటి పర్సనాలిటీకి ఎలాంటి క్యారెక్టరైజేషన్ డిజైన్ చేయాలి, కాస్ట్యూమ్లో ఎలాంటి పర్సన్ని ఎలా ట్రీట్ చేయాలనేది తెలిసిన వ్యక్తులు అండి వాళ్ళు. వాళ్ళ స్కూల్స్లో వర్క్ చేయాలంటే చాలా అదృష్టం ఉండాలి. నాకు చాలా ఇష్టం ఆయన స్కూల్ అంటే. ఈ రోజుకి లొకేషన్ ఆన్ 7 ఉంటారు. ఫస్ట్ షాట్ 7:15కి పడుతుంది. లొకేషన్లో ఫోన్స్ అన్నీ సైలెంట్. 1:15కి బ్రేక్ ఇస్తారు. 2:15కి స్టార్ట్ వర్క్ చేస్తుంది. ఆర్టిస్ట్ 45 మినిట్స్ బిఫోర్ ఇన్వైట్ చేస్తారు స్పాట్లోకి, తెలుసా అండి? మీకు 10 గంటలకు షార్ట్ వస్తుందంటే 6 o'clock తీసుకొచ్చి కూర్చోబెట్టే కంపెనీలు ఎన్నో ఉన్నాయి. కానీ ఆయన ఈ షార్ట్ నీకు 7 o'clock తీస్తామంటే 6కి ఆన్ లొకేషన్ విత్ మేకప్ 6:30 అని చెప్తారు. 11:40కి వస్తుంది, బిఫోర్ లంచ్ ఈ అమ్మాయికి షార్ట్ వస్తుంది అంటే 10కి రమ్మని ఆర్టిస్ట్ని ముందు పిలిపించకండి ఓకేనా అని మేనేజర్స్కి చెప్పి 10కి ఆన్ లొకేషన్, 11కి ఆన్ మేకప్ విత్ కాస్ట్యూమ్తో రెడీగా ఉంటే 11:45 11:30 కల్లా షార్ట్ తీస్తారు ఆయన. పంచువాలిటీ ఫాలో అవుతాను. కొన్ని మనం అందరూ తెలియక వాళ్ళ కోసం చెప్పుకుంటారు, ఎవరి కోసం చెప్పుకుంటారో తెలియదు కానండి, చాలా స్కూళ్ళు ఉన్నాయి. రాజమౌళి గారితో వర్క్ చేశానండి. రాజన్న మూవీ వాళ్ళ నాన్నగారితో వర్క్ చేశాను.
ఛత్రపతి శేఖర్ గారు మీ కాంబోలో చేశానండి, ఒక మూవీ చేసాం, ఇద్దరిది కలిపి ఎగిరిపోయింది, అది కూడా ఒక ట్రిమ్మింగ్లో వెళ్ళిపోయింది. వైజాగ్ పొలిటికల్ లీడర్ వాళ్ళ కొడుకుది ఒక పోలీస్ సినిమా వచ్చింది. ఆ, మంచి క్యారెక్టర్, వైఫ్ అండ్ హస్బెండ్ క్యారెక్టర్ చేసాం. ఎడ్యుకేషనల్ మినిస్టర్ అప్పుడు ఆయన సన్ క్యారెక్టర్ మూవీ చేసాం. తెలుగుదేశం పార్టీ. సంథింగ్ అంత ఐడియా లేదు, నేను ఒక 2016 టైంలో వర్క్ చేశాను. ఇద్దరం కలిసి ఇద్దరం ఎదురుబడి ఇద్దరం మాట్లాడుకొని ఇద్దరం ఏడ్చి ఇద్దరం నవ్వుకొని ఇంటికి వచ్చాం వర్క్ చేసి. ఆయన చాలా సినిమాలు చేశారండి, నేను చేసినట్టుగానే చాలా పెద్ద పెద్ద సినిమాల్లో మంచి మంచి సీన్స్ చేశారు. ట్రిబుల్ చేశారు. మాట్లాడకూడదు అంతే కొన్ని. అంటే ఇప్పుడు వచ్చిన ఆర్టిస్ట్ని ముందు పెట్టి అంత సీనియారిటీ ఉన్న ఆర్టిస్ట్ని వెనక్కి ఇంకొక క్యారెక్టర్ కింద ఇస్తే ఆర్టిస్ట్గా నేను ఫీల్ అయ్యానండి. రీసెంట్గా ఒక మూవీ కూడా రఘుబాబు గారు తెలుసు కదా మీకు? తెలుసు. అంటే మాట్లాడచ్చో మాట్లాడకూడదో తెలియదు, కానీ నేను ఒక ఆర్టిస్ట్గా ఫీల్ అయిన మాటలు మాత్రమే చెప్తున్నా, ఎవరిని కించపరచాలని కాదు. డీజే టిల్లులో ఉన్న డాడీ క్యారెక్టర్ని తీసుకొచ్చి ముందు పెట్టారు మొన్న బాలకృష్ణ గారి సినిమాలో. రఘుబాబు గారిని వెనక్కి పెట్టారు. అవును, పొలిటీషియన్స్. అంటే ఆ ప్లేస్లో చూస్తే రఘుబాబు గారు ఎన్నెన్ని సినిమాలు ఎంతెంత క్యారెక్టర్స్ చేశారు, ఈయన్ని ముందు పెట్టి ఆయన వెనక్కి పెట్టారు అంటే దాన్ని నేను రిసీవ్ చేసుకుంటాకే యాజ్ ఏ ఆర్టిస్ట్గా నాకు ఒక సెకండ్ టైం పట్టిందండి. అంటే ఈయన తక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అని నేను అంటలా, ఈయన ఆల్రెడీ ప్రూవ్డ్. మన ఈ సినిమా వల్లే కానీ, డిజెట్ ఇల్లు వల్లే కానీ, చాలా సినిమాల వల్ల ఆయనకు మంచి నేమ్ ఉంది, నేమ్ వస్తుంది, మంచి మంచి క్యారెక్టర్స్ చేస్తున్నారు వాళ్ళ ఫాదర్ క్యారెక్టర్. కానీ రఘుబాబు గారిని వెనక పెట్టి ఈయన ముందు పెట్టారంటే ఒక సెకండ్ ఎక్కడో. అంటే ఆర్టిస్ట్ ఏ రోజుకైనా వెనక్కే ఉండిపోవాలా మనము. ఈయనే వెనకబడ్డారంటే మనం వెనకబడిపోవటం గురించి, మనం వెనకబడటం గురించి మనం ఫీల్ అవ్వకూడదు అని కొన్ని కొన్ని క్యారెక్టర్స్ని చూసి నేను కొన్ని బ్రాకెట్స్ రాసుకొని వెనక నుంచి ఉంటా. ఓకే, శ్రావణ సంధ్య గారు ఆర్టిస్ట్ కాకుండా ఉండుంటే మీరు ఏమవుతుండే? నేను ఇంట్లో తెనాల్లో హోటల్ వ్యాపారం అలాగే రన్ అయ్యేదేమో. నేను చాలా కష్టాలు పడ్డాను అని అందరూ చెప్పుకుంటారు, నేను అలాగే చెప్పలేనని నేను అనుకోవట్లేదు కదా. నా గురించి నేను చెప్పుకోవాలి, తెలియదు, నా గురించి చెప్పడానికి నా వెనక ఎవరు లేరు కాబట్టి చెప్తున్నాను అంతే. నేను ఒక బట్టల షాప్లో వర్క్ చేశాను 900 per month. నేను ఒక ఆస్ట్రాలజీ దాంట్లో ఒక రిసెప్షన్లో వర్క్ చేశాను 1000 రూపీస్కి. ఒక వుడ్ పాలిష్ కంపెనీకి సంబంధించిన దాంట్లో ఒక 2 years వర్క్ చేశాను ఎంప్లాయ్ కింద. నేను మార్కెట్లో ఒక 4.5 years సేల్స్ గర్ల్ లాగా ఇడ్లీలు అమ్మాను నా చేతులతో నేను పట్టుకెళ్ళి. నేను ఒక సొంత హోటల్ లాగా నేను ఒక చెట్టు కింద పొయ్యి పెట్టుకొని గర్వంగా అట్టు ఇడ్లీ రోడ్డు మీద కూర్చొని అమ్మాను. ఆ లైఫ్ అంతా అయిపోయి ఇండస్ట్రీకి ఒక మేకప్ అసిస్టెంట్గా 50 రూపీస్ నేను స్టార్ట్ అయినా ఈ రోజు నేను 15,000 20,000 పేమెంట్ తీసుకుంటున్నా. నేను ఏ రోజైనా హ్యాపీగా ఉన్నానని నేను హ్యాపీగా గర్వంగా చెప్పుకోగలుగుతా. నా ఫ్యామిలీ నాకు అలా సపోర్ట్ చేస్తుంది. అమ్మగారు బ్రతికుండగా అమ్మ అంతే సపోర్ట్ చేశారు, నా సిస్టర్ అంతే సపోర్ట్ చేశారు. ఇప్పుడు నా అత్తగారి ఫ్యామిలీ, అత్త మామ వీళ్ళందరూ పక్కన పెడితే హస్బెండ్. మీరు ప్రతిసారి క్వశ్చన్ చేసే ఒక క్వశ్చన్కి నేను సింపుల్ ఆన్సర్ ఇస్తా. ఆడది బయటికి వెళ్తే తప్పే చెయ్యాలి అంటాం తప్పు, ఇంట్లో ఉన్నా చెయ్యొచ్చు. అది మనల్ని నమ్మాలి. నమ్మే వ్యక్తి మనం వెనకున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా గర్వంగా వెనక్కి తిరిగి వస్తాం. నా దగ్గర అయితే అదే ఆన్సర్. నన్ను నమ్మేవాళ్ళు నా వెనకున్నారు కాబట్టి నాకు ఎవరి గురించి థింక్ చేయాల్సిన అవసరం లేదని నేను ఏ రోజు థింక్ చేయాలని కూడా నాకు థాట్ రాలా. మేబీ మీలాంటి వాళ్ళు క్వశ్చన్ అడిగినా కూడా నేను టక్కన ఆన్సర్ చెప్తాను, ఎందుకంటే నా వెనక నన్ను నమ్మే మనిషి ఉన్నారు. అలాగే నేను ఛాలెంజ్ కూడా ఇస్తా, ఎవరైనా రావచ్చు నా ముందు, సంధ్య నువ్వు సోన్సా అని చెప్పగలిగే వాళ్ళు ఎవరైనా ఉంటే రావచ్చు. ఛాలెంజ్ కూడా ఇస్తా. నేను అంతా ఆనెస్ట్గా నేను ఇండస్ట్రీలో వర్క్ చేశాను. సో వర్క్ చేశారు, వర్క్ చేస్తున్నాను, చేస్తూనే ఉంటా.